సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రధాన కూడలిలో సిఐ రవికుమార్ కరోనా జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్, మహిళా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. అది ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తావు? కాబట్టి ప్రాణానికి మించింది ఏది లేదు. మనిషి ఆధారపడుతుంది తప్ప ప్రాణానికి మించింది ఏది లేదు. గమనించి అలా మాస్కులు పెట్టుకోవడం, దూరంగా ఉండడం, మరి అదేవిధంగా శానిటైజర్ వాడుకోవడం, పెళ్ళిళ్ళకి పేరంటాలు పోకుండా ఉండడం, ఎవరి కావాలి నెగ్లిజెన్సీ, అశ్రద్ధ. నేను ఒక్కరిని పెట్టుకోకపోతే ఏమైతే మాస్కు, నేను ఒక్కరి శానిటైజర్ పెట్టుకోకపోతే ఏమైతే పిల్లకాయలు ఏంటది? ఏం నేర్పుతున్నావు? నువ్వు పాటిస్తారు, పిల్లకాయలు పాటిస్తారు. ఇప్పుడు సెకండ్ కరోనా వస్తుంది, అంతా మళ్ళా అంతా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది మీలాంటి వాళ్ళ వల్ల. అప్పుడు పని దొరకవు, మీకు పనులు దొరకవు. ఇక లాక్డౌన్ వస్తే అర్థమవుతుందా? ఎందుకమ్మా పొంగులు కొట్టుకుంటూ వద్దా మీరు? మరి మంచిగా మాస్కులు పెట్టుకోండి, దూరం పాటించండి. మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాన్ని కాపాడుకోండి. సరేనా? మీరందరూ కూడా ఊళ్ళో చెప్పుకోండి. మాస్కులు లేని అందరూ కూడా మాస్కులు కొనుక్కోండి. ఓకే నాన్న, మరి మార్క్ తీసుకో, మంచి మార్క్ కొనుక్కో. మళ్ళీ సెకండ్ వేవ్ వస్తున్నది. అందరు కూడా ఏమన్నా చిన్నపిల్లగాళ్ళు వేసుకొని తిరుగుతున్నావు. మాస్కులు లేదు, కరోనా లేదు, పనిపోతే పని లేదు. మరి లాక్డౌన్ వచ్చేస్తే ఏం చేస్తారు? మళ్ళా మీ యొక్క నెగ్లిజెన్సీ వల్లనే లాక్డౌన్ వస్తున్నది. అర్థమవుతుందా? అందరు రూల్స్ పాటించి అందరూ మంచిగా పాటిస్తారు, లాక్డౌన్ రాదు. మీరంతా విచ్చలవిడిగా అన్ని వదిలిపెట్టేస్తారు. మళ్ళీ లాక్డౌన్ వచ్చాక బాధపడతారు. నాకు పనులు దొరకట్లేదు, అన్ని బంద్ అయిపోయినాయి. మీరు చేసుకునేది అది అంతా చాలా భయంకరంగా ఉంది. ఈ రెండోసారి వచ్చే కరోనా చాలా భయంకరంగా ఉంది. చిన్నపిల్లగాళ్ళకు కూడా వస్తుంది. మొన్న మొదటిసారి వచ్చిన దాంట్లో చిన్నపిల్లగాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తున్నది. ఇప్పుడు దేవుడు కూడా కాపాడలేడు. మీరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నారు. ఇంకా అది కొద్ది రోజుల్లోనే మొత్తం కూడా ఏడు తీరిగి అయిపోతుంది. మీరు చేసుకున్న పొరపాట్ల వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చినది. ఎవరి వాళ్ళు నెగ్లిజెన్సీ, అశ్రద్ధ. నేను ఒక్కరిని పెట్టుకోకపోతే ఏమైతే మాస్కు, నేను ఒక్కరి శానిటైజర్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని దూరంగా ఉండకపోతే ఏమవుతుంది అనే ఒక నెగ్లిజెన్సీ మీలో. ನೀವು ಒಕ್ಕಡೆ కలిసి వందల మంది అవుతారు, వేల మంది అవుతారు, లక్షల మంది అవుతారు, కోట్ల మంది అవుతారు. ప్రతి ఒక్కరు నేను ఒక్కరినే అనుకుంటే అందరూ అట్నే అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మీరు షాపుకు పోని, బట్టల షాపుకు పోని, కిరాణా షాపుకు పోని, ఎక్కడికైనా పోండి, దూరం ఉండేటట్టు చూసుకోవాలి. మనిషికి మాస్క్ ఉందా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు శానిటైజర్ రుద్దుకున్నామో లేదో చూసుకోవాలి. ఒక చిన్న డబ్బా పెట్టుకోండి. తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్నాం నిన్న నుంచి కూడా, నిన్న కూడా వీడియో పెట్టడం జరిగింది. కరోనా దృష్ట్యా మరి కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ రూపంలో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. ఆల్రెడీ బ్రెజిల్లో అయితే ఒక్క రోజులోనే దాదాపు 3,500 మంది చనిపోయారని ఒకసారి గుర్తుంచుకోండి. చాలా భయంకరంగా వ్యాపిస్తున్నది. ఫస్ట్ మొదటి వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉన్నది. చిన్నపిల్లగాళ్ళకు కూడా వస్తున్నది. ఇది మరణాల రేటు కూడా చాలా పెంచుతున్నది.
ఇక మన తాండూరు వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ దానికంటే కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కనుక సెకండ్ వేవ్ వచ్చి మన తాండూరులో విరుచుకోబడితే మాత్రం కాపాడడం చాలా కష్టం. ముందు జాగ్రత్తలు మించి ఈ ప్రపంచంలో ఏం లేదు, ప్రాణానికి మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రాణానికి విలువనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మరి మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి అదేవిధంగా సభలు సమావేశాలు పెట్టుకోకుండా, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించుకోకుండా, అదేవిధంగా ఏదైనా గుంపుగా ఫంక్షన్లలో కానీ పెళ్లిళ్ళు పేరంటాలు కానీ మరి ఎక్కడ కూడా గుమికూడకుండా మరి ఈ సెకండ్ వేవ్ని మనం అందరం కలిసి ఒక ప్రణాళికతో నివారించుకుందాం. రాకుండానే చూసుకుందాం. చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ముందుగానే దాని యొక్క జాగ్రత్తలు తీసుకొని ఈ సెకండ్ వేవ్ మన తాండూరులో లేకుండా రాకుండా చూసుకునే బాధ్యత మనందరం కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా, మరి తాండూరు పబ్లిక్ ఫస్ట్ వేవ్లో అయితే ఏ విధంగా సహకరించారో ఇప్పుడు కూడా అందరూ అదే విధంగా సహకరించి మరి పౌరుషాలకు కానీ మరి రోషాలకు కానీ పోకుండా, ఎటువంటి ఈగో ఫీలింగ్స్ పోకుండా మరి పండగల పబ్బాలకు కూడా మరి మీరు ఆలోచించి పోలీసు వారికి సహకరిస్తూ మన తాండూరుని కాపాడుకునేలో భాగంగా మీరందరూ కూడా మరి కఠిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరందరూ బాగుండాలి, అందులో మా పోలీసులు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అనవసర రాద్ధాంతాలు చేయడం మానుకోవాలని మున్సిపల్ ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ సాజిద్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ అంచనా సమావేశంలో చైర్పర్సన్ స్వప్న, ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ హాజరు కాకపోవడంపై ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లైన సోమశేఖర్, ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చైర్పర్సన్ లేకపోయినా వైస్ చైర్పర్సన్ ఉందని గుర్తు చేశారు. కావాలనే ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह हम खैरियत से हैं, आप लोग भी खैरियत से होंगे। कल जो तांडूर म्यूनसिपाल्टी में जो हमारे दो पार्टियों के काउंसलर्स टीजेएस और सीपीआई के दोनों फ्लोर लीडर जो ये बोल रहे हैं कि एमआईएम वाले बजट रिव्यू मीटिंग जो फ्लोरों की लगाई जाती उसमें अटेंड नहीं करे। आप लोगों को ये नहीं मालूम, हमको 18 तारीख को फ़ोन आया कि म्यूनसिपाल्टी को आइए, जो बजट मीटिंग के उस वास्ते डिस्कस करना है, चर्चा करना है। तो हम लोग म्यूनसिपाल्टी को हफ्ते के दिन 20 तारीख मार्च को हम म्यूनसिपाल्टी को गए और आप लोग 24 मार्च को गए, जो कल 24 मार्च थी। आप लोगों को पिछले 18 तारीख 16 तारीख से बुला रहे हैं म्यूनसिपाल्टी में, लेकिन आप लोग वहाँ पर नहीं पहुँचे। हम लोग जब म्यूनसिपाल्टी में पहुँचे तो चेयरपर्सन मैडम मौजूद थे और अकाउंटेंट मैडम थे, हमारे टीआरएस के फ्लोडर मैडम भी थे, शोभरानी मैडम, और यही साहब थे, और टीपी सेक्शन के बिल्डिंग इंस्पेक्टर जीशान साहब थे। हमारे सामने हमको ये एजेंडे दिए गए जिसमें अगर आपको इसके अंदर कुछ कम ज़्यादा करना है या कुछ आपको ऑब्जेक्शन है तो आप अपनी राय एडवाइस दे सकते हैं बोलकर हमको चेयरपर्सन मैडम बोले, और हम वहाँ से ये एजेंडे लेकर आए और हमारी राय हम मैडम को दे दिए। लेकिन कल आप लोग म्यूनसिपाल्टी के सामने ठहर कर जो है फिर वही बात कर रहे हैं कि एमआईएम वाले नहीं आए। मैं ये पूछना चाह रहा हूँ आपको कि जो आप लोग मीटिंग में गए थे वहाँ पर जो फ्लोरों की मीटिंग थी वहाँ पर चेयरपर्सन नहीं थे, तो आप लोग बाइकाट करना था फ्लोर मीटिंग को। फ्लोर की मीटिंग को आप बाइकाट नहीं करे। अच्छा, वहाँ पे जब चेयरपर्सन नहीं थे तो वाइस चेयरपर्सन मैडम थे, तो आप लोगों को मालूम होना चाहिए म्यूनसिपल एक्ट, जहाँ भी चेयरपर्सन मैडम अटेंड नहीं कर सकते या नहीं आते किसी मजबूरी से, तो वाइस चेयरपर्सन मैडम वो मीटिंग को अटेंड करके मीटिंग मैडम ले सकते। ये म्यूनसिपल एक्ट बोल रहा। जब आपके पास वाइस चेयरपर्सन मैडम थे तो आप लोग मीटिंग में अपनी राय देना था, और वाइस चेयरपर्सन मैडम अपने सबसे रिव्यू मीटिंग लेना था। जो फ्लोरों की मीटिंग थी कमिश्नर साहब की मौजूदगी में, फिर वाइस चेयरपर्सन मैडम भी नहीं लिए, जबकि वाइस चेयरपर्सन मैडम को हक है जब चेयरपर्सन नहीं है तो मीटिंग लेने का। और आप लोग म्यूनसिपल एक्ट पढ़ते नहीं, और आप बोलिए एक काउंसलर अगर कोई पार्टी के हैं तो उनको फ्लोर था क्या पहले म्यूनसिपाल्टी में क्या देना चाहिए क्या फ्लोर लीडर?
फिर भी आप लोगों को म्यूनसिपाल्टी को बुला के आपकी अगर राय मशवरा ले रहे हैं तो आप लोग राय मशवरा दीजिए वहाँ पर। पिछले 15 महीने से पब्लिक देख रही है, 15 मंथ से पब्लिक देख रही है आपके एहतजाज को कि आप लोग तांडूर में डेवलपमेंट के काम को होने नहीं दे रहे हैं। आप लोगों को छोटे से छोटे इशू को पकड़कर आप लोग शतरंजी डाल के बैठ रहे, बाजा बजा रहे, डबले बजा रहे, यही काम कर लेते आ रहे हैं आप लोग पिछले 15 महीने से। और हमको बोल रहे हैं कि एमएम वाले नहीं आए। अरे हम तो पहले जाके बैठे बाबा, आपसे 4 दिन पहले जाके बैठे और अपनी राय मशवरा दे दिए हम चेयरपर्सन मैडम को। और जब चेयरपर्सन मैडम नहीं है तो आप कहीं क्यों बैठे, वहाँ पे बाइकाट करना था। और हमारी ये तांडूर की मीडिया समझ में नहीं आ रहा, कभी फ्लोरों की मीटिंग में कभी मीडिया आई थी क्या? ये मीडिया क्यों पीछे? मीडिया को दूसरा काम नहीं है क्या? मीडिया को खाली यही काम है क्या? मीडिया क्यों नहीं बता रही? हकीकत को बताना, मीडिया सच्चाई क्या है पब्लिक के सामने लाना मीडिया का काम है। छोटे छोटे इश्यूओं में जाके जो है ना मीडिया इनको हाईलाइट कर रही। और ये लोगों को तो आदत पड़ी हुई है वीडियो में आने का, टीवियों में आने का, फोटो में आने का, पेपरों में आने का। नको बाबा बस करो, ये 15 महीने हो गया। आपके वार्ड की पब्लिक परेशान है, आपके वार्डों से लोग हमारे पास भी आते काम पूछने के लिए। आप लोग वार्डों में काम करो, आप लोगों को आवाम जीता ही आपके वार्ड की, तो आप वार्ड में दिलचस्पी से काम करो। ये शतरंजा डाल के बैठना, ये डबले बाजे बजाना, ये अच्छा काम नहीं है ये। अरे मेरे भाई, जो मेजॉरिटी में है, जो हुकूमत में है, जो काम चल रहा है उसको चलने दो, डेवलपमेंट को रोको मत, डेवलपमेंट होने दो। आप अगर आपकी बात को रखना था बजट मीटिंग की तो आप काउंसिल मीटिंग में रखना था। जो बजट मीटिंग लगाती काउंसिल मीटिंग हाल में आप अपने क्वेश्चंस रखना था। अरे फ्लोरों की मीटिंग में कौन सा भी क्वेश्चंस रखता, ये पढ़ने लगाए, वो पढ़ने लगाए, एमएलसी ने लगाए, एमएलए ने लगाए, एमपी। अरे चीज़ को आप काउंसिल हाल में पूछो, कहीं को नहीं लगाए बोल के, जब मीडिया के सामने आके अप्रोच हो। छोटे छोटे मीटिंगों को भी मीडिया को लेके जा रहे। अरे मीडिया को भी काम है क्या नहीं है तांडूर की मीडिया को? ये काम करते रहती मीडिया। अरे मीडिया का काम है भाई सच्चाई को बाहर लाना। जब चेयरपर्सन मैडम अवेलेबल नहीं है तो वही चेयरपर्सन मैडम लेना था मीटिंग को, मैडम भी नहीं लिए। आप बाइकाट करना था, नहीं करके बाहर आके फिर मीडिया में बोल रहे हैं कि फ्लोटर की मीटिंग में एमआईएम वाले नहीं आए और दूसरे नहीं आए, कांग्रेस वाले भी नहीं आए शायद वहाँ पे। हमारे फ्लोटर कांग्रेस के फ्लोट उन्होंने भी नहीं आए। तो भाई बस करो ये सियासत को, ये बेकार सियासत है। डेवलपमेंट के बारे में सोचो आप लोग। और सबको मालूम हो रहा कि शतरंजी डाल के बैठना, बाजे डबले बजाना, इस मीडिया को लेके जाना, समझ में आ रहा सबको। आप लोग स्पॉन्सर कौन है बोल के आपके स्पॉन्सर भी एक्सपोज हो रहे। इसमें सिर्फ तांडूर की आवाम का नुकसान हो रहा, पब्लिक का नुकसान हो रहा, डेवलपमेंट का नुकसान हो रहा। इसमें किसी का फायदा नहीं है। जो आप लोग जो मिसगाइड करके जो दूसरी तरफ लेके जा रहे म्यूनसिपाल्टी को, ये गलत है। आज इतना डर बैठे हुआ है तांडूर में, म्यूनसिपाल्टी में कोई ऑफिसर काम करने के लिए तैयार नहीं है। आज हमारे पास ना डी है, ना बिल्डिंग इंस्पेक्टर है कोई बड़ा ऑफिसर, कोई सेक्शन में ना सैनिटेशन इंस्पेक्टर है। हमारे पास कोई ऑफिसर काम करने तैयार ही नहीं है तांडूर बल्दिया में। इसकी वजह क्या है? ये आपका पुकारा है। ये क्यों पुकार रहे? कोई ऑफिसर आने तैयार नहीं है तांडूर म्यूनसिपाल्टी में। ये पुकारा बंद कर दियो भाई। ऑफिसरों को तांडूर को आने दो, काम होने दो म्यूनसिपाल्टी में। ऑफिसर कोई काम करने तैयार नहीं है। हर बात पे बैठ रहे हैं, हर बात पे धरने पुकारा, हर बात पे वो काम करने का तो जीतेगा आप लोग। अब एमआईएम का नाम मत लो। एमआईएम एक बाहर ऐसी जमात है, सिर्फ पब्लिक का काम करती, आवाम का काम करती, अपने वार्ड के लोगों का काम करती और हमेशा सच्चाई का साथ देती। तो शो पुटअप करना एमआईएम को नहीं आता। आइंदा एमआईएम के बारे में बोलने के बारे में सोच लो, मालूम करके बोलो। 20 तारीख को एमआईएम फ्लोर लीडर सैयद साहिद अली अटेंड करे नहीं करे फ्लोरों की मीटिंग पहले मालूम कर लो। एजेंडा मेरे को 20 तारीख के दिन दिए, एडवाइस दियो, आपका कुछ एडवाइस देना है तो बोल के आप लोग कल जाके बोल रहे हैं। బైన్సా ఘటనపై నిందితులను శిక్షించాలంటూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడిలో హైదరాబాద్ మహిళా మోర్చా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత మాట్లాడుతూ బైన్సాలో జరిగిన చిన్నారి ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నా పేరు సాయి శ్రీలత, వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిని. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బైన్సాలో జరిగినటువంటి అమ్మాయిపై
అసెంబ్లీ వరకు రానియకుండా మహిళలంటే భయపట్టుకొని ముందుగానే ముందస్తు చర్యలు తీసుకుని మహిళలు అరెస్ట్ చేయించి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అమ్మాయికి మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు. స్త్రీమూర్తికి గౌరవించినప్పుడే అక్కడ దేశం బాగుంటుంది. కానీ ప్రతిరోజు వినని రోజు అంటలేదు, ప్రతిరోజు ఎక్కడో దగ్గర అత్యాచారం జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం ఉంది, అహింస చట్టం ఉంది, అనేక చట్టాలు వచ్చిన ఎంతో మంది పోలీసులు నిరంతరం కృషి చేసినా కూడా మహిళలకు మాత్రం రక్షణ అనేది రక్షణ విషయంలో మాత్రం చాలా నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి మహిళల విషయంలో కానీ చిన్నపిల్లల విషయంలో కానీ ఇటువంటి అత్యాచారాలు ఇంకా జరిగినట్లయితే దీని ఉద్యమాన్ని మేము మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అమ్మాయికి సరైనటువంటి న్యాయం జరగాలి. కఠినమైనటువంటి చట్టాలు కానీ తీసుకొని రాకపోతే ఉద్యమాన్ని ఈరోజు అసెంబ్లీ వరకు తెచ్చాము. తర్వాత ప్రగతి భవన్ కానీ తర్వాత రాబోయేది ఖచ్చితంగా ఆయన ఫామ్ హౌస్ వరకు వెళ్ళి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మహిళల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. తాండూరు మండలంలో జినుగుర్తి ఆదర్శ పాఠశాలగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత 7 నెలల నుండి జీతాలు రాకపోవడంపై నిరసన చేపట్టారు. గత 4 రోజుల నుండి నిరసన చేస్తున్నారు. అధికారులు స్పందించి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. Good afternoon everyone. We the HBTs from Tandur from Visakhapatnam district. We people are fighting from last 4 days still regarding our salary issues. Still we are not getting our salaries, enough salaries. In our school we are giving 100% for each and every student. Just we are requesting each and everyone to pay our salaries in time. So I request our high officers to please do the needful for us. Thank you. పెద్దలకు నమస్కారం. గత 4 రోజులుగా ఎంతోమంది ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినా ఇవాళ నేను అంటే పెద్దలకు అందరికీ చెప్పేంత పెద్దదాన్ని అయితే నేను కాను. కానీ ఒక్క వీడియో కన్నా ఏ వీడియోకైనా సరే స్పందిస్తారన్న చిన్న ఆశ అంతే. మేము గత 4 రోజులుగా మేము ఎంతో పోరాటం చేస్తున్నాము. మేము పిల్లలకి నిరంతరం 9 గంటల 30 నిమిషాలకు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు మా నిరంతర ఆలోచన మొత్తం పిల్లల్ని మంచి బాటలో నడపాలని మా ఆశ. కానీ ఇప్పుడు మాకే ఉపాధ్యాయులకే బాట లేకుండా చేస్తున్నారు మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక్క టీచర్కి 14,000 అనుకుంటున్నారు, కానీ దాని వెనుకాల ఒక కుటుంబం ఉంది. దాన్ని మీరు ఆశించి ఇది ఓన్లీ ఆకలితో వచ్చే మాటలే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, కించపరిచి కాదు. జై హింద్. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అఖ్తర్ పేర్కొన్నారు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అఖ్తర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తన ఇంట్లో జరిగిన ఓ సంఘటనపై నైతిక బాధ్యతగా అంగీకరించి తాను అధ్యక్ష పదవిని తాత్కాలికంగా తప్పుకొని ఉపాధ్యక్షునికి బాధ్యతలను అప్పగించినట్లుగా పేర్కొన్నారు. వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని తెలపడంతో తిరిగి బాధ్యతలను స్వీకరించినట్లుగా పేర్కొన్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद कमाल अख्तर तांडूर का रहने वाला हूँ। आप सब बखूबी जानते हैं कि 14 नवंबर 2020 को मुझे मुस्लिम वेलफेयर एसोसिएशन के सदर की हैसियत से बिला मुकाबला सदर का इंतखाब हुआ था। उसके बाद में अल्हम्दुलिल्लाह कमेटी हमारी चल रही थी, लेकिन 14 फरवरी 2021 को मेरे घर में एक इंसिडेंट हुआ जो कि मेरी मंझली बहू, बीच की बहू, उन्होंने सुसाइड कर लिए। वो सुसाइड कर लेने की वजह से मैं उस दिन हमारी सेक्रेटरी साहब को एक लेटर लिखा कि मैं मोरल रिस्पॉन्सिबिलिटी लेते हुए, यानी इसकी ज़िम्मेदारी लेते हुए, अखलाकी ज़िम्मेदारी लेते हुए मैंने एक लेटर लिखा था सेक्रेटरी साहब को कि मैं एक नायब सदर को मेरी ज़िम्मेदारियाँ एक नायब सदर को दे के जा रहा हूँ। अल्हम्दुलिल्लाह उसके बाद 15 तारीख को मैं आ गया वापस 15 मार्च को। फिर 20 तारीख के दिन एक जनरल बॉडी मीटिंग रखे थे, लेकिन किसी वजह से जनरल बॉडी मीटिंग नहीं हुई। ख्वाहिश थी कि मैं जेल को जाना, कुछ सज़ा होना, तो अल्हम्दुलिल्लाह अल्लाह का करम रहा कि ऐसा कोई बात नहीं हुई। और अभी मुझे मालूम हुआ थोड़े दिन पहले, 2-4 दिन पहले, कि पोस्टमार्टम की रिपोर्ट भी आ गई है कि वो खुदकशी थी, उनके ऊपर जिस्म के ऊपर कोई निशान नहीं है। तो इससे साबित होता है कि ऐसी कोई बात नहीं है। और दूसरी बात, मेरी बहू पढ़ी लिखी थी,
वो उसके पास कुछ ऐसे चीज़ें हैं, मेरे पास कुछ ऐसे चीज़ें हैं जो मैं साबित कर सकता हूँ कि हमारा इसके अंदर मेरे बेटे का या हमारी फैमिली का इसके अंदर कोई रद्द बदल नहीं था। इसका चार्ज ले लिया। असल में हुआ क्या कि मेरी बहू जो खुदकशी कर ली, जो मेरे ऊपर इल्ज़ाम लगाया जा रहा है, बेबुनियाद इल्ज़ाम कि मैं इसका ज़िम्मेदार हूँ या मेरी बीवी ज़िम्मेदार है या मेरा छोटा बेटा ज़िम्मेदार है या उनके शौहर ज़िम्मेदार है, ये बेबुनियाद बातें हैं। क्योंकि इनके बच्ची के वालिद खुद पहला उनका स्टेटमेंट था पुलिस स्टेशन में कि मेरी बच्ची को उन्होंने उनकी बेटी से ज़्यादा मोहब्बत करते थे, देखते थे। लेकिन बाद में हुआ ये कि तांडुर के कुछ लोग इसके अंदर शामिल हो गए, शाम में मिलकर पूरे लोग इसके अंदर जो है सो उनका स्टेटमेंट को बदल दिया, कि जिसकी वजह से हमारे टॉर्चर की वजह से उसका इंतकाल हुआ। बल्कि उसकी एक बहन है जो उदगिर में रहती है, अर्शिया उसका नाम है। ये सारा काम जो है सो उसकी वजह से हुआ, उसकी टॉर्चर की वजह से मेरी बहू खुदकशी कर ली है। और वो बाज़ाब्ता उन्होंने ऑडियो में एक जो है सो रिकॉर्ड करके उसके अंदर कबूल लिए है कि ये ज़िम्मेदार जो है सो मेरी बहन है, बहन के साथ उनकी गुफ्तगू में बात आई है। मैं इंशाल्लाह जब भी वो ज़रूरत पड़ेगी तो मैं वो ऑडियो भी इंशाल्लाह मैं पूरी पब्लिक में भी लाऊंगा, सबके लोगों को बताऊंगा, मैं साबित कर दूंगा कि हमारे इसमें अंदर हमारा किसी का भी कुछ भी रोल नहीं है। लेकिन मैं जब एक 15-20 दिन यहाँ पे नहीं था तो कुछ लोग, वेलफेयर के लोग, मुस्लिम एसोसिएशन के लोग क्या करे, एक दस्तखती मुहिम चलाए, हर एक को एक अलग अलग बात बोलते हुए मुझे सदर से हटा देना चाहिए बोल के एक मुहिम चलाकर हटाने की कोशिश करे। मैं ये सवाल करता हूँ कि कोई भी तंजीम में एक मेंबरशिप रहते हैं, जो मेंबरान रहते वो सुप्रीम बॉडी रहती, ना कि एडवाइजरी बोर्ड। यहाँ पे एक बात बोलते हैं कि एडवाइजरी बोर्ड है, फिर बोलते हैं कि हम सुप्रीम बॉडी है। तो ये दो चीज़ों में बहुत बड़ा फ़र्क है। जब एक मेंबरशिप होती है तो एक मेंबर्स होते हैं, तो मेंबर्स आर द सुप्रीम बॉडी। मैं अभी भी बोल रहा हूँ, कल भी बोला था, इससे पहले भी बोला था कि जनरल बॉडी मीटिंग बुलाइए। जनरल बॉडी मीटिंग अगर ये बोलती है कि कमाल अख्तर साहब आपसे गलती हुई है, आप इसके ज़िम्मेदार है, तो मैं 1 मिनट भी मुस्लिम वेलफेयर के सदरत पे नहीं रहूँगा। सदरत कंटिन्यू करो तो मैं वक्त देने के लिए तैयार था, मैं कंटिन्यू करूँगा। और दूसरी बात, ये चंद दिनों से, ये 15-20 दिनों से तांडुर में बहुत इंतशार फैला हुआ है। तो ये इंतशार को मैं ख़त्म करने के लिए मैं कल यानी 24 मार्च को कल क्या करा, पूरे लोगों के मशवरे से, कुछ हमारे मेंबर्स के कमेटी के, हमारे वेलफेयर के मेंबर्स से मशवरा करते हुए मैं क्या करा, जमील साहब जो हमारे एक तांडुर के बुजुर्ग है, तांडुर के एक सीनियर मेंबर है जो साबिक़ा में वाइस प्रेसिडेंट थे, उनके वालिद जो है सो एडवाइजरी बोर्ड मेंबर भी थे। हम उनको क्या करें, आपको एक नेगोशिएशन चेयरमैन बोल के उनको बना के उनके साथ एक 10 आदमियों को हम दे दिए। भाई आप इस सिलसिले में जो हमारे बीच में तांडुर में जो मुसलमानों के दरमियान में जो गलतफहमियाँ फैला दिए हैं, वो गलतफहमियों को ख़त्म करो और इस सारे पूरे मुसलमानों को एक जगह जमा कर, क्योंकि ये कमेटी जो है ना कमाल अख्तर की है, ना खुर्शीद भाई की है, ना किसी और की है। ये कमेटी पूरे तांडुर के मुसलमानों की भलाई के लिए है। इसके अंदर पॉलिटिकल पार्टीज भी है, पूरे जमाता भी इसके अंदर शामिल है। तो मैं अभी भी ये रिक्वेस्ट कर रहा हूँ, अभी भी ये चाह रहा हूँ कि हम पूरे तांडुर के मुसलमान मिलकर बैठकर इंशाल्लाह इस कमेटी को मजबूत बनाएंगे और सब मिलकर हम इसको चलाएंगे। जनरल बॉडी जब भी बुलाएंगे, मैं इंशाल्लाह मेरे फैमिली के ऊपर क्या गुजरा, मेरे फैमिली के ऊपर जो एलिगेशन लगाए हैं, मैं जनरल बॉडी मीटिंग के सामने बहुत सारी चीज़ें रख दूंगा और सुनने के बाद जनरल बॉडी जो फैसला करती है वो मेरे लिए मंजूर है। तो इसीलिए मैं फिल वक्त पूरी जिम्मेदारियाँ जो है हमारे जमील साहब को दे दिया हूँ और उनके कमेटी को दे दिया हूँ। वो जो भी डिसीजन लेंगे वो लोग सब बैठ के इंशाल्लाह वो सबके भलाई के लिए होगा। और रहा मेरे ऊपर कोर्ट में केस चल रहा, इंशाल्लाह मैं उसके अंदर बाइज्जत बरी होकर आऊँगा। उसके अंदर कोई ऐसी हमारे तरफ से कोई ऐसी बात नहीं है, क्योंकि मैं भी एक जिम्मेदार आदमी हूँ। लेकिन मेरे ऊपर इल्ज़ाम लगाया जा रहा है। मैं मीडिया के थ्रू ये बताना चाह रहा हूँ, किसी के ऊपर अगर इल्ज़ाम लगाया तो मुजरिम नहीं होता, सिर्फ जुर्म उसके ऊपर साबित करना पड़ेगा। खाली इल्ज़ाम लगा दिया उसके बाद बोले कि तुम हट जाओ। एक वक्त हमारे जनाब खुर्शीद हुसैन साहब बताए, एक वीडियो में बताए कि नहीं कमाल अख्तर साहब को मैं जानता हूँ, बिल्कुल बेकसूर है, उनकी कोई इसके अंदर कैरेक्टर नहीं है, उन्होंने बहुत अच्छे आदमी हैं, उन्होंने कई साल से मेरे साथ काम कर रहे हैं, लेकिन उन्होंने सदर नहीं रहना। तो ये दोनों बातों में बहुत तजाद है। तो मैं यही बोला कि भाई आप एक तरफ बोल रहे हैं कि आप अच्छे आदमी हैं, फिर एक तरफ बोल रहे हैं कि आप सदर से हट जाओ। एक 6 सिग्नेचर्स कुछ ला के उनको दिए करे बोल के बोल रहे हैं, वो सिग्नेचर्स कहाँ तक सही है, कितने सही है, कौन सिग्नेचर्स करे, क्या बोल के उनसे सिग्नेचर्स लिए, इसका पूरा डिबेट होना चाहिए ना। इसका डिबेट कहाँ होगा, मुस्लिम वेलफेयर एसोसिएशन के जनरल बॉडी मीटिंग में डिबेट होगा इंशाल्लाह। बहुत जल्दी जमील साहब और उनकी टीम और सामने वाले जो दूसरे लोग भी है वो भी हमारे भायांश है, वो सब मिलकर एक जनरल बॉडी मीटिंग रखकर इसके अंदर उनकी बात मेरी बात रखने के बाद जो भी डिसीजन होगा इंशाल्लाह तांडुर की पूरी आवाम इसके लिए इसको मानेंगे।
अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद कमाल अत्थर तांडुर का रहने वाला हूँ। आप सब बखूबी जानते हैं कि 14 नवंबर 2020 को मुझे मुस्लिम वेलफेयर एसोसिएशन के सदर की हैसियत से बिला मुकाबला सदर का इंतखाब हुआ था। उसके बाद में अल्हम्दुलिल्लाह कमेटी हमारी चल रही थी, लेकिन 14 फरवरी 2021 को मेरे घर में एक इंसिडेंट हुआ जो कि मेरी मंझली बहू, बीच की बहू, उन्होंने सुसाइड कर लिए। वो सुसाइड कर लेने की वजह से मैं उस दिन हमारी सेक्रेटरी साहब को एक लेटर लिखा कि मैं मोरल रिस्पॉन्सिबिलिटी लेते हुए, यानी इसकी ज़िम्मेदारी लेते हुए, अखलाक़ी ज़िम्मेदारी लेते हुए मैंने एक लेटर लिखा था सेक्रेटरी साहब को कि मैं एक नायब सदर को मेरी ज़िम्मेदारियां एक नायब सदर को दे के जा रहा हूं। लेकिन मैं जब एक 15-20 दिन यहाँ पे नहीं था तो कुछ लोग, वेलफेयर के लोग, मुस्लिम वेलफेयर एसोसिएशन के लोग क्या करे, एक दस्तखती मुहिम चलाए, हर एक को एक अलग अलग बात बोलते हुए मुझे सदर से हटा देना चाहिए बोल के एक मुहिम चलाकर हटाने की कोशिश करे। मैं ये सवाल करता हूँ कि कोई भी तंजीम में एक मेंबरशिप रहते, जो मेंबरान रहते वो सुप्रीम बॉडी रहती, ना कि एडवाइजरी बोर्ड। यहाँ पे एक बात बोलते हैं कि एडवाइजरी बोर्ड है, फिर बोलते हैं कि वो हम सुप्रीम बॉडी है। तो ये दो चीज़ों में बहुत बड़ा फ़र्क है। जब एक मेंबरशिप होती है तो एक मेंबर्स होते हैं, तो मेंबर्स आर दी सुप्रीम बॉडी। मैं अभी भी बोल रहा हूँ, कल भी बोला था, इससे पहले भी बोला था कि जनरल बॉडी मीटिंग बुलाइए। जनरल बॉडी मीटिंग अगर ये बोलती है कि कमाल अत्थर साहब आपसे गलती हुई है, आप इसके ज़िम्मेदार है, तो मैं 1 मिनट भी मुस्लिम वेलफेयर एसोसिएशन के सदरत पे नहीं रहूँगा। लेकिन जब कमेटी बोल रही है कि आप सदरत कंटिन्यू करो, तो मैं वक्त देने के लिए तैयार था, मैं कंटिन्यू करूँगा। और दूसरी बात, अगर क्योंकि ये कमेटी जो है ना कमाल अत्थर की है, ना खुर्शीद भाई की है, ना किसी और की है, ये कमेटी पूरे तांडुर के मुसलमानों की भलाई के लिए है। इसके अंदर पॉलिटिकल पार्टीज़ भी है, पूरे जमाता भी इसके अंदर शामिल है। तो मैं अभी भी ये रिक्वेस्ट कर रहा हूँ, अभी भी ये चाह रहा हूँ कि हम पूरे तांडुर के मुसलमान मिलकर बैठकर इंशाल्लाह इस कमेटी को मजबूत बनाएंगे और सब मिलकर हम इसको चलाएंगे। जनरल बॉडी जब भी बुलाएंगे, मैं इंशाल्लाह मेरे फैमिली के ऊपर क्या गुजरा, मेरे फैमिली के ऊपर जो एलिगेशन लगाए हैं, मैं जनरल बॉडी मीटिंग के सामने वो सारी चीज़ें रख दूँगा और सुनने के बाद जनरल बॉडी जो फैसला करती है वो मेरे लिए मंजूर है। तो इसी से कोई ऐसी बात नहीं है, क्योंकि मैं भी एक ज़िम्मेदार आदमी हूँ, लेकिन मेरे ऊपर इल्ज़ाम लगाया जा रहा है। मैं मीडिया के थ्रू ये बताना चाह रहा हूँ, किसी के ऊपर अगर इल्ज़ाम लगाया तो मुजरिम नहीं होता, सिर्फ जुर्म उसके ऊपर साबित करना पड़ेगा। खाली इल्ज़ाम लगा दिया उसके बाद में बोले कि तुम हट जाओ। मुस्लिम वेलफेयर एसोसिएशन के जनरल बॉडी मीटिंग में डिबेट होगा इंशाल्लाह बहुत जल्दी। जमील साहब और उनकी टीम और सामने वाले जो दूसरे लोग भी है, वो भी हमारे भायांच है, वो सब मिलकर एक जनरल बॉडी मीटिंग रखकर इसके अंदर उनकी बात, मेरी बात रखने के बाद जो भी डिसीजन होगा इंशाल्लाह तांडुर की पूरी आवाम इसके लिए इसको मानेंगे। अल्लाह हाफिज़। తిరిగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.